మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శిల్ప. సో మనకి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ తో పాటు మనకెంతో ఇష్టమైన ముంజల సీజన్ కూడా వచ్చేసింది అనమాట. సో ముంజలు అంటే చాలా మందికి ఇష్టం, ఎస్పెషల్లీ సమ్మర్ లోనే దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలా న్యూట్రిషన్ ఫుడ్ అని కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అంతేకాకుండా మరి మన ఖమ్మంలో కూడా ముంజల హడావుడి, ముంజల సీజన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. సో ముంజల అవి కూడా అంతరించిపోతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే పల్లెటూరులో కూడా ఇప్పుడు దొరకడం లేదు. కేవలం సిటీస్ లో ఎక్కడి నుంచో తీసుకువచ్చి వాళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది. సో ముంజల ప్రియులు అయితే ఎవరైతే ఉన్నారో అవి వాటి కోసం ఎక్కడ ముంజలు ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ముంజల ప్రియులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే. నమస్తే. మీ పేరు? మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? లోకల్ ఖమ్మమేనా? ఖమ్మమే. నా కూతురు ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. ఓకే. నా తమిళనాడులో ఇక్కడ వచ్చినారు. ఓకే. అంటే ఎప్పుడు ప్రతి సీజన్ మీకు ఇష్టమా మేడం? ముంజలు అంటే ఇష్టమేనా? ఇష్టం, ఇది ఇష్టం. మా కూతురు ప్రెగ్నెంట్ ఉంది. ఓకే. అవరికోసరం ఇది తీసిட்டு పోறேன். ఓకే. ప్రతి సీజన్ లో మీరు తింటూ ఉంటారా? తింటూ ఉంటారు. మా ரொம்ப బాగుంది, హెల్త్ కు బాగు, ప్రెగ్నెంట్ కు ரொம்ப బాగు, ரொம்ப హెల్త్ బాగుంది. వెంకటేశ్వర్లు. ఇవి మీవేనా ముంజలన్నీ? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? తాళ్ళూరు. తాళ్ళూరు. పల్లూరు మండలం తాళ్ళూరు. అక్కడ బాగా దొరుకుతూ ఉంటాయా? పల్లెటూరు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు మన ఖమ్మంలో ఇట్లా పెట్టి మీరు అమ్ముతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అమ్ముతుంటారా? ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు? డజన్ ఎంత అమ్ముతున్నారు? 100 రూపాయల దాకా అమ్ముతారు మేడం. పోయిన సంవత్సరం ఎంత కమ్మారు? 80, 70 కాయలు దొరకట్లేదు. రేటు పెంచింది. దొరకట్లేదు అంటారు. పల్లెటూరులో కూడా తాటి చెట్లు లేవు. వాటి వల్ల దొరకట్లేదు, రేటు పెరిగింది, ఆటో కిరాయిలు పెరిగింది. దానివల్ల తీసుకుంటాం. ఇంకా ఎక్కడ నుంచి ఏ ప్లేస్ ఎక్కువ దొరుకుతుంటాయి? అటు సత్తుపల్లి తాలూకా దొరుకుతుంది. ఏరియా పంజారం. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎండాకాలంలోనే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి చాలా నేచురల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీకు తెలిసినంత వరకు ఎలాంటి మేలు చేస్తుంది అంటారు ముంజలు తింటాం? వేడికి పని చేస్తాయి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పని చేయాలి, షుగర్గా మంచిగా ఆరోగ్యంగా మంచిది. ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే బిజినెస్ గానీ అంటే ఎలా కొంటున్నారు? కాయలు ఇంకా అందలే, మరి బాగా రాలేదు. ఇంకా 20 రోజులు పోతే కాయ బాగా దొరికింది. రేట్లు కూడా తగ్గిస్తాం. అంటే ఎప్పటి నుంచి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి ముంజలు దొరుకుతాయి? ఇప్పుడు ఏప్రిల్ కానీ కాయ అందుకుంది కదా, మే నెల లాస్ట్ దాకా ఉంటాయి, తర్వాత ముదిరిపోతాయి. తాళ్ళూరు. తాళ్ళూరు అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అక్కడ కొట్టుకొని ఇక్కడ తీసుకొస్తారా? రెగ్యులర్ గా ఇదే డ్యూటీ మీద? ఎప్పుడు ఇదే పని. ఓన్లీ సమ్మర్ లోనేనా? మిగతా అప్పుడు ఏం పనులు చేస్తుంటారు? అప్పుడు వ్యవసాయం. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ముంజలు ఎవ్రీ సమ్మర్ లో దొరుకుతూనే ఉంటాయి. సో అంటే ఎస్పెషల్లీ అప్పుడు రోజుల కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయాయనే చెప్పుకోవచ్చు. ముందు తరాలకి కూడా ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉందంటారా? అలా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. సమ్మర్ టైంలో అయితే అవైలబుల్ గానే ఉన్నారు. సో అలా అయితే ఏం అనిపించట్లేదు. అంటే కాస్ట్ విషయం పోల్చుకుంటే మన లాస్ట్ ఇయర్ కి కూడా చాలా వేరియేషన్ ఉంది. సో దొరకట్లేదు అని చెప్తున్నారు. స్టార్టింగ్ టైంలో కొంచెం కాస్ట్లీగానే ఉంచుతున్నారు. పీక్ కొంచెం సమ్మర్ వచ్చే టైంకి తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే డజన్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే ఎక్కువగా ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ లో తినడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటారు? నార్మల్ గా సమ్మర్ అంటేనే హీట్, ఆ హీట్ తగ్గించుకోవడానికే ఇవి బాగా యూజ్ అవుతారు. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడైతే వేరే వేరే దీంతో ప్రిపేర్ కూడా చేసుకుంటున్నారు ఫుడ్స్, స్వీట్స్ లాంటివి, డెజర్ట్స్ లాంటివి. కాకపోతే అదేం లేకపోయినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎక్కువగా మనం ముంజలు అనగానే, కళ్ళు అనగానే పర్టికులర్ గా ఆకుల వృత్తి అనే వాళ్ళు చేపడుతూ ఉంటారు. సో మీరు ఎలా దీంట్లోకి రావడం జరిగింది అంటారు? మా గౌడ కులం కాబట్టి మాది వృత్తి కాబట్టి దాన్ని నమ్ముకొని ఉన్నాం మేము. అదే కళ్ళు వృత్తి ఊహించుకొని ఈ ముంజికాయల సీజన్ వస్తే దీనికి 1 నెల 2 నెలలు. అంటే నార్మల్ గా ఏ పనిలో అయినా సరే కష్ట నష్టాలు ఉంటూ ఉంటాయి. మీకుండే కష్టాలు ఏంటి అంటారు? వీటిలో కష్టాలు చెప్పుకునేగా తిరిగేవి. ఇదివరకు గత కాలంలో అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో సైకిళ్ళు, రమ్ములు అవన్నీ కూడా వచ్చాయి మాకు. కానీ ఈ సంవత్సరాన్ని బట్టి వాళ్ళకి మాకు ఏమో జరగట్లేదు, న్యాయం జరగట్లేదు గౌడస్తులకి. మేము అది కోరుకున్నాం. మాకంటూ ఏది లేవు, ఆధారాలు లేవు. చనిపోయినా కానీ ఒక చేయడానికి కూడా ఏం లేవు మాకు. ఇక 50 అడుగులు ఎత్తినా కూడా తాడి చెట్టు పడ్డం మమ్మల్ని వదిలేయటం అట్లా.
నార్మల్ గా సమ్మర్ లో దొరుకుతూ ఉంటాయి, అందరూ ఫేవరెట్ గా తింటూ ఉంటారు. యూజ్ అంటే వాటి వల్ల ఉపయోగాలు, వాటి కలిగే మేలు ఏంటంటారు? అంటే చలవ అని ఒకటి, ఇంకొకటి టేస్ట్ మేడం. దీని టేస్ట్ బాగా బాగుంటుంది. అండ్ మా పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే ముందడు తింటే చలవ చేస్తుంది మంచిగా. దీనికి ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. నార్మల్గా ఇప్పుడేమో మనం ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వచ్చి కొట్టించుకుంటున్నాం. పాపం నాకు చాలా బాధేస్తుంటుంది. ఆడవాళ్ళు చాలా మంది బ్రిడ్జ్ డౌన్లో పట్టుకొని చేతికి కవర్లో పట్టుకొని మరీ అమ్ముతుంటారు. వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చూసుకోకుండా నాకు నిజంగా ఐ ఫెల్ట్ బ్యాడ్. పాపం అంతసేపు నిల్చొని డే అంతా నిల్చొని పాపం వాళ్ళు అమ్మడం చేయడం, కానీ వాళ్ళకి తప్పదు, వాళ్ళ పని అది.